ఒక స్టంట్కో బైపాస్కు ముందు లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ చేయించరు. వీళ్ళలో 100కు 90 మందికి లిపిడ్ ప్రొఫైల్ ఫిగర్లు అద్భుతంగా ఉంటాయి. ఎల్డిఎల్ 50 లోపు ఉంటాయి, టోటల్ కొలెస్ట్రాల్ 100 లోపు ఉంటుంది, అలానే ట్రైగ్లిజరైడ్స్ 70 లోపు ఉంటుంది. కానీ 4 స్టంట్లు 5 స్టంట్లు వేస్తారు, బైపాస్లు చేస్తారు. వీళ్ళకే వేస్తారు. ఎవరికైతే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుందో బాగా, వాడు కనీసం సంసారం చేయడం కూడా పనికిరాడు. వాడికే ఈ జబ్బులు మొత్తం వచ్చేది. కొలెస్ట్రాల్ బాగున్నాడికి ఏం కాదు. కొలెస్ట్రాల్ అంటే బిల్డింగ్ బ్లాక్, ఇట్స్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ మన ఎంటైర్ హ్యూమన్ బాడీకి కదా. ఇప్పుడు ప్రతి సెల్ నిర్మాణానికి కొలెస్ట్రాల్ కావాలి, ప్రతి హార్మోను, ప్రతి దానికి బ్రెయిన్ రన్ అవడానికి సహా కొలెస్ట్రాల్ కావాలి. కొలెస్ట్రాల్ అనేది మనిషి సర్వైవ్ అయినప్పుడు మీరు కొలెస్ట్రాల్ ఆపేసి సంకలు కొట్టుకుంటూ ఏంటి? కొలెస్ట్రాల్ ఆపేస్తే మనిషి కొలాప్స్ అవుతాడు, దేనికి పనికిరాడు. సో దాని కారణం గుండె జబ్బులు అవుతున్నప్పుడు పచ్చబద్ధం ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఒక్కడు కూడా జరగల. దానికి కారణం ఇన్ఫ్లమేషను, అలానే టిష్యూ స్కేరు, అట్లానే మల్టిపుల్ రీజన్స్. కొలెస్ట్రాల్లో ఉండే కొన్ని కాంపోనెంట్స్ కూడా 100లో 1కి ఉపయోగపడి ఉండొచ్చు, అంతేగాని కొలెస్ట్రాల్ మూలంగా కాదు. ఇసుక అనేది మనకి భవన నిర్మాణంలో ఉపయోగపడవచ్చు, కానీ ఇసుకతో మీరు బిల్డింగ్ కట్టేయలేరు. కొలెస్ట్రాల్తో గుండె జబ్బులతో బెదరేయడం కూడా అదే. ఈ డ్రగ్స్ అని ఇచ్చారు. మా బోటల్లో ఎప్పుడు చెబుతాం, స్టాటిన్కి వ్యతిరేకంగా కొన్ని వేల లక్షల రిపోర్ట్లు ఉన్నాయి, అనేక మెటా అనాలిసిస్లు ఉన్నాయి. దమ్మిడికి ఉపయోగపడేది ప్రతి వాళ్ళు చెప్పినా సరే ఇక్కడ కొంతమంది కూర్చొని సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరూ అంటగట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త దేవుళ్ళు తీసుకొస్తాను, ఇది పక్కన పెట్టండి.